హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మీకు ఒక చిన్న కథ చెప్తా. నేను ఒక పెద్ద మనిషి ఏం చేశాడంటే 100 సబ్స్క్రైబర్స్ కూడా లేని మన ఛానల్లో 300 వ్యూస్ కూడా రాని ఒక షార్ట్ వీడియోకి ఒక కామెంట్ చేశాడనమాట. ఆ కామెంట్ ఏంటంటే, ఇంకేం పని పాట లేదారా నీకు అని చెప్పి, అది కూడా ఒక ఫేక్ అకౌంట్ నుంచి. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పెద్ద మనిషికున్న పని పాట ఏంటా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మ్యాటర్ ఏంటంటే, నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, డీమన్ పవన్ వచ్చేసి రీతుకు సపోర్ట్ చేశాడు, బానే ఉంది. కాకపోతే రీతు చెప్పింది అనమాట పవన్ కళ్యాణ్ ని తీసేసేయి అని చెప్పేసి. సో అందుకని తీసేశాడు అన్న విషయంలో పవన్ కళ్యాణ్ అయితే అలిగాడు. సో నా ఫ్రెండే నన్ను తీసేయమంటే ఎట్లా ఈ కెప్టెన్సీ టాస్క్ లోంచి అని చెప్పేసి. నాకైతే అక్కడ ఏమి రాంగ్ డెసిషన్ అని ఏమి అనిపించలేదు. కాకపోతే రీతు అలా చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యాడని అయితే అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ శ్రీజ చెప్పిందంట, ఏమని రీతు పవన్ కళ్యాణ్ ఇద్దరుంటే నేను ఖచ్చితంగా రీతుని తీసేస్తానని చెప్పేసి అయితే చెప్పిందంట. దానికి డీమన్ పవన్ కూడా కన్ఫర్మేషన్ కింద, ఒకవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే నువ్వు రీతుకు సపోర్ట్ చేస్తావా అని కూడా అడిగాడంట. సో దట్ మీన్స్ ఇండైరెక్ట్ గా అక్కడే చెప్పా కదా నేను నీకు, అంటే నేను పవన్ కళ్యాణ్ ని తీసేస్తా, సో నువ్వు ఒకవేళ నెక్స్ట్ నీకు ఛాన్స్ వస్తే మాత్రం రీతుకు నువ్వు సపోర్ట్ చేయాలి అన్నట్టుగా నేను చెప్పాను కదా అన్నట్టయితే అన్నాడు. ఫెయిర్ అనిపించింది, ఫెయిర్ పాయింట్ అనిపించింది. కాకపోతే ఆ మూమెంట్ లో వాళ్ళకి స్ట్రైక్ అవ్వాలి ఆ పాయింట్. సో అంటే ఏమంటున్నాడు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పాడు, ఏది డైరెక్ట్ గా అయితే చెప్పలేదు. సో ఇండైరెక్ట్ గా చెప్పాడు. శ్రీజ కూడా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ కి చెప్పి ఉన్నట్టయితే మేబీ ఆ డబ్బా ఏమన్నా తీసుకెళ్లి ఈ స్క్వేర్ బాక్స్ లో పెడతానికి ఏమన్నా ట్రై చేసేవాడేమో, మనకి తెలియదు పవన్ కళ్యాణ్. కాకపోతే ఏంటంటే అక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి కానీ, సో అక్కడైతే పవన్ కళ్యాణ్కి అయితే అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ ఫీలింగ్. సో నాకు తెలిసి ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్, ఈ హీటెడ్ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ కి బ్యాక్ అయిపోతారు వీళ్ళందరూ అని చెప్పేసి. ఎందుకంటే ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్ కి సపోర్ట్ చేసి ఇంకో ఫ్రెండ్ కి ఇది చేసామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డీమన్ పవన్ అయితే ఉన్నాడు అనమాట. సో లెట్స్ సీ ఏమైంది అని చెప్పేసి. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసేయండి బిగ్ బాస్ కి సంబంధించి కూడా.